వార్త, కృప చూపే క్రీస్తు సువార్త, దయ చూపే దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈరోజు మన తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఒక చక్కని వార్తను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ప్రియులారా, దేవుని మదిలోని ఒక సంగతి ఉంది. మనుష్యులకు ఆ సంగతిని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఈ సందర్భంగా మీరందరూ ఆ సంగతిని నేర్చుకోబోతున్నారు. కనుక ఆద్యంతం చక్కగా దేవుడు చెబుతున్నటువంటి ఈ పాఠమును జాగ్రత్తగా వినాలని, నేర్చుకోవాలని మొట్టమొదట మీకు సూచిస్తూ పాఠంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, లోకమందు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలను ప్రతి ఒక్కరూ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అమ్మా నీ కడుపు పండిందా, మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అంటే వివాహం అయిన పిదప ప్రతి ఒక్కరూ కూడా వారికి పిల్లలు ఎంతమంది అని ఆలోచిస్తారు. వారికి ఎంతమంది పిల్లలు పుట్టారు, అబ్బాయి పుట్టాడా, అమ్మాయి పుట్టిందా, అసలు పిల్లలే లేరా, ఈ విషయమై ఆలోచన కలిగి ఉంటారు. ముఖ్యంగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఇరువురికి ఆ ఆలోచన ఉంటుంది. దేవుని వలన మేము బహుమతిని పొందగలమా లేదా, ఈ ఆలోచన వరకు ఉంటుంది. అలాగే వారి యొక్క కుటుంబాలలో కూడా, వారి బంధువులలో కూడా అనేక మంది ఆసక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఇంటిలో వృద్ధాప్యంలో ఉన్నవారు, అంటే నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, వీరందరూ కూడా మా బిడ్డలకు సంతానము కలిగితే బావుండు అని ఆలోచన చేస్తారు. వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి ఆ వధూవరులు, తర్వాత భార్యాభర్తలు, వారు ఎప్పుడైతే సంతానమును పొందుతారో, తల్లిదండ్రులు అవుతారో, సంతానమును పొందినప్పుడు వారి యొక్క ఆనందం పరిపూర్ణం అవుతుంది. వారికి పిల్లలు పుట్టినప్పుడు వారి ఆనందం పరిపూర్ణం అవుతుంది. అందుకని బిడ్డలు పుట్టిన తర్వాత అనేక మంది తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. బిడ్డ పుట్టినందుకు వేడుక జరుపుకుంటూ ఉంటారు. మొదటి పుట్టినరోజును కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. మా కడుపున దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించాడు, ఇదిగో 1 సంవత్సర కాలం అయింది, ఫస్ట్ బర్త్డే అని చెప్పి అందరికీ ఆహ్వానాన్ని తెలియజేసి వారికి ఉన్న స్తోమతలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. వీరు ఎంత ఆనందంగా ఉంటే, మరో ప్రక్క వివాహం అయినా ఎంతో కాలంగా సంతానము లేనివారు చాలా బాధపడుతూ కూడా ఉంటారు. వారి బాధను ఎవరితోనూ చెప్పుకోలేక, మీకు పిల్లలు ఎంతమంది అని అడిగినప్పుడు ఏమి సమాధానం చెప్పాలో వారికి తెలియక, మాకింకా పిల్లలు లేరండి అని ఆ మాటలు వారు పలుకుతున్నప్పుడు చాలా బాధతో ఆ మాటలను చెబుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఉన్నవారు కూడా మా బిడ్డలకు ఇంకా సంతానం లేదండి అని చెప్పటానికి చాలా ఆలోచన చేస్తారు. ఆ మాటలు చెబుతున్నప్పుడు వారు చాలా బాధపడతారు. ఎందరో డాక్టర్లను మేము సంప్రదిస్తున్నాం, ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ మేము తిరుగుతున్నాం, కానీ ఫలితం లేదంటున్నారు. ఇక పిల్లలు పుట్టే అవకాశం మాకు లేదేమో, ఎవరినైనా పెంచుకోవాలనుకుంటున్నాం అనేటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఆ నిర్ణయానికి వచ్చేస్తారు. ప్రియులారా, ఈ సందర్భం అంతటిని ఒక్కసారి మన జ్ఞాపకాలలోనూ తెచ్చుకుంటే, పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు, ఆ కుటుంబాలలోనూ వారికి కలిగేటువంటి సంతోషం ఇంత అంత కాదు. అయితే ఈరోజు మీకు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఒక మంచి వార్తను తెలియజేస్తున్నాను. అదేంటంటే, ఇప్పటి వరకు మీరు వివాహమైనటువంటి తల్లిదండ్రులకు, వివాహం చేసుకున్నటువంటి ఆ వధూవరులు
భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారు కలుసుకున్నప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని ఇస్తున్నాడు. వారి ద్వారా పిల్లలు కలిగితే మీరు చూచారు, సంతోషించారు. ఈ వార్తలు మీకు తెలుసు. అయితే దేవుడు చెప్పే వార్త ఏంటో తెలుసా? ఆయన జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. లోకమంతటిని రక్షించే విధంగా ఆయన మాట్లాడతాడు. ఆయన చెప్పే వార్త ఏంటో తెలుసా? లోకమంతటికి ఒక కుమారుడు పుట్టాడు. ఒక తల్లికో ఒక తండ్రికో కాదు, ఒక కుటుంబంలోనో లేకపోతే బంధువులలోనో వారిలోనో వీరిలోనో కాదు, లోకమంతటికి కలిపి ఒక కుమారుడు పుట్టాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కుటుంబం ఆ కుటుంబం, ఈ వంశం ఆ వంశం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, భూమి మీద మనిషిగా ఎంతమంది అయితే ఎక్కడెక్కడైతే నివసిస్తున్నారో వారందరికీ కలిపి ఒక కుమారుడు పుట్టాడు. ఇదేంటండి? ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఒక కుటుంబంలో భార్యాభర్తలకు ఒక కుమారుడు పుట్టాడు అంటే మేము నమ్మగలం. ఆ మాట నమ్మశక్యంగా ఉంది. మేము ఎప్పుడూ వినేటువంటి మాటే అది. ప్రపంచం అంతటికీ కలిపి ఒక కుమారుడు పుట్టాడా? అదెలా సాధ్యం అని మీరు అడుగుతున్నారా? అయితే దేవుని మాటలలో మీరు వినాలి. దేవుని యొక్క గ్రంథంలో మీ కన్నులారా ఆ మాటలను చూడాలి. దేవుడు చెప్పే ఆ వివరణను మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. చూద్దాం, తడవు చేయకుండా వేగమే చూద్దాం. ఎంతో మంచి పాఠం, దేవుడు చెప్పే వార్త. చక్కగా పరిశుద్ధ గ్రంథములను మీరు తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ వ్రాయబడిన మాటలను చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుని మాటలు చాలా ముఖ్యమైనవి. దేవుని మాటలు ఆకాశమంత ఎత్తులో చూడవలసినవి. ఆయన వ్రాయించిన ప్రతి మాట దగ్గర కూడా మనం ఆగి తరచి ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సర్వోన్నతుడు పలికినటువంటి మాటలు మానవ మాతృలమైనటువంటి మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం కదా. అయినా సరే దేవుడు మన మనస్సులను తెరిచి వాటిలో ఉన్న భావాలను మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి, మనకు ఎంత తృప్తిగా ఉంటుంది. ఏదో అరాకొర తిన్నాం అనుకోండి, తృప్తిగా ఉండదు. భోజనం చేసినట్టే ఉంటుంది కానీ తృప్తిగా ఉండదు. ఏదో భోజనం చేసామా, ముగించామా, చేయి కడుక్కున్నామా అన్నంతవరకే ఉంటుంది. అయితే తృప్తిగా భోజనం చేసినప్పుడు, రుచిగల పదార్థములను తృప్తిగా భోజనం చేసినప్పుడు, ఈరోజు నేను తృప్తిగా భోజనం చేశాను అంటారు. ప్రతి పూట అలా చేయకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మీరు తృప్తిగా భోజనం చేస్తారు. అలాగే దేవుని మాటలను కూడా విశ్లేషణతో మీరు నేర్చుకున్నప్పుడు, వివరముగా మీరు నేర్చుకున్నప్పుడు, భావాలను మీరు నేర్చుకున్నప్పుడు, తాత్పర్యాన్ని మీరు గ్రహించినప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలుసా? తృప్తి కలిగి ఉంటారు. మీ ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ మాటలను కూడా దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి శిశువు పుట్టాడు? మనక. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ లోకంలో ఎవరైనా శిశువు పుట్టినప్పుడు ఫలానా వారికి శిశువు పుట్టింది అని మనం చెబుతాం. ఫలానా వారికి కుమారుడు పుట్టాడంట, ఫలానా వారికి కుమార్తె పుట్టిందంట, ఆసుపత్రిలో ఉన్నారంట, లేక ఇంటిలో ఉన్నారంట, చూడడానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. ఎవరో ఒకరికి కుమారుడు, ఎవరో ఒకరికి కుమార్తె పుడతారు. అయితే ఇక్కడ ఈ మాటలను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఎన్నోసార్లు ఈ మాటలను మీరు చదివి ఉంటారు, కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలను చూడండి. ఎలయనగా దేవుడు పలుకుతున్నాడండి. మన ఆత్మకు సంతృప్తి కలిగించే వివరణ ఆయన దయచేస్తున్నాడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! మనకు శిశువు పుట్టెను. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో తరాలలో ఎంతోమంది పుట్టారు, కానీ లోకం అంతటి కొరకు ఒకరు పుట్టారా?
ఆయా కుటుంబాలలో వారికి పుట్టారు. వంశోద్ధారకులు అన్నారు వారిని. ఆ వంశంలో పుట్టారు వారు. మిగిలిన వంశానికి చెందినవారు కారు వారు. ఒక వంశంలో పుట్టినవారు మిగిలిన వంశానికి చెందినవారు కారు కదా. ఒక తల్లిదండ్రులకు పుట్టినవారు మిగిలిన తల్లిదండ్రులకు పుట్టినవారు కారు కదా. అప్పుడప్పుడు ఒకే ఇంటిలో అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళకి వివాహాలు అవుతాయి. అన్నకి పిల్లలుంటే తమ్ముడికి పిల్లలు ఉండరు, తమ్ముడికి పిల్లలుంటే అన్నకి పిల్లలు ఉండరు. అక్కకు పిల్లలుంటే చెల్లెలకు పిల్లలుండరు, చెల్లెలకు పిల్లలుంటే అక్కకు పిల్లలుండరు. ఒకే కుటుంబం. వారి కళ్ళ ముందే వారిని చూస్తూ ఉంటారు. వారి కళ్ళ ముందే ఆ పిల్లలను చూస్తూ ఉంటారు. మాకు సంతానం లేదే, దేవుడు వారినే దయదలిచాడు, మాకు ఇంకా సంతానం కలగలేదు అని వీరు వారిని చూసి అలా మురిసిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు వారి చేత అమ్మా అని పిలిపించుకుంటూ ఉంటారు, నాన్న అని పిలిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి ఎలాగూ అటువంటి అవకాశం లేదు గనుక తమ వారి పిల్లలను వారి పిల్లలుగా భావిస్తూ వారిని ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వారు వీరి పిల్లలు కాదు, వారి పిల్లలే. నిజంగా మాట్లాడితే వీరు వారి పిల్లలే. కాసేపు నా పిల్లలుగా ఒడిలోనికి తీసుకొని వారిని ముద్దు చేద్దాం అనుకుంటారే తప్ప శాశ్వతంగా వీరి పిల్లలైతే కారు కదా. ఆ పిల్లలు వీరికి సంబంధించిన వారు కారు కదా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలే వీరికి సంబంధించిన వారు కానప్పుడు, ఒకరికి సంబంధించినటువంటి పిల్లలు మరొకరికి సంబంధించిన వారు కాలేకపోతున్నప్పుడు దేవుడు ఇక్కడ వ్రాయించిన మాట చూస్తే చాలా ఆశ్చర్యం కదా. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. వర్గ భేదాలతో, కుల భేదాలతో, మత భేదాలతో కొట్టుకు చస్తున్నటువంటి ఈ మానవలోకం, ఎన్నెన్నో సరిహద్దులను గీసుకున్నటువంటి ఈ మానవలోకం ఒకరి పిల్లలను మరొకరి పిల్లలుగా స్వీకరించగలదా? ఒకరికి సంతానం కలిగితే మరొకరు తమకు సంతానం కలిగినట్టుగా భావించగలరా? భావించలేరు. ఎవరి పిల్లలు వారి పిల్లలే, ఎవరి సరిహద్దులు వారివే. ప్రియులారా, దేవుడు మానవ లోకమంతటిని కలిపి ఒకే లోకముగా, ఒకే జాతిగా చూస్తూ ఏమంటున్నాడంటే, మీ అందరికీ ఒక శిశువు అనుగ్రహింపబడెను అంటున్నాడు ఆయన. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు మనకు ఫలానా వారికి కాదు, ఫలానా తల్లిదండ్రులకు కాదు, ఫలానా తల్లికి మాత్రమే కాదు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికి? లోకమంతటికి. ఈ మాటలు చదువుతున్న ప్రతి ఒక్కరికి. ఈ మాట మీరు చదివితే, మీరు ఆలోచన చేయండి, ఈ మాట మీరు చదివితే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ పేరులు ఆయనకు పెట్టబడతాయి. అంటే ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఒక రాజు స్థానంలో ఉండేవాడు. అతడు మనకు పుట్టాడా, మనకు అనుగ్రహింపబడ్డాడా? అయితే ఆలోచించాలి. దేవుడు చెప్పే ఈ వార్తను గూర్చి ఇప్పుడు మేము ఆలోచించాలి. ఎవరు ఈయన ఇంతకీ? ఈయన మాకు పుట్టాడని ఎప్పుడైనా మేము చెప్పుకోగలిగామా? మా కుటుంబంలో ఒక కొడుకు పుడితే అంగరంగ వైభవంగా సంబరాలు చేస్తాం. మా కుటుంబంలో ఒక కుమార్తె పుడితే ఆకాశాన్ని అంటేటట్టుగా ఒక వేడుక చేస్తాం. మనకు శిశువు పుట్టాడా, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడా? ఆయన అంత గొప్పవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడా, నిత్యుడగు తండ్రా, సమాధానకర్తయకు అధిపత? ఇంత గొప్పవాడు మనకు పుట్టాడా, ఇంత గొప్పవాడు మనకు అనుగ్రహింపబడ్డాడా? ఆలోచించాలి, ఆలోచించాలి, వేగమే ఆలోచించాలి. ఎవరయ్యనా, ఎవరయ్యనా? పరమందు ఉన్న తండ్రి మనసులో మాటను దేవుడు ఈరోజు మనకు వివరించి తెలియజేస్తున్నాడు. ఇదిగో మనకు అనుగ్రహింపబడెను. జాగ్రత్తగా ఆలోచించండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరైనా
ఎవరియన? లోకమందు తల్లిదండ్రుల కలయిక వలన పుట్టక, కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ సహాయము వలన పరలోకమందున్న దేవుని అద్వితీయ కుమారునిగా ఉన్న దేవుని వాక్యమే ఈ భూమి మీద శరీరధారిగా లోకములోనికి వచ్చాను. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన ఎవరి కొరకు వచ్చారు అనగానే మన నిమిత్తము ఆయన లోకములోనికి వచ్చారు. ఆయన మనకు అనుగ్రహింపబడ్డారు. ఆయన మనకు కుమారుడుగా దయచేయబడ్డారు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు భార్యాభర్తల కలయిక వలన పుట్టారనుకుంటున్నారా? కాదు. ఒకవేళ అలా పుడితే ఆయన వారికి కుమారుడండి, యోసేపు కుమారుడండి, మరియ కుమారుడండి అని మీరు చెప్పచ్చు. ఆయన లోకములోనికి రావటానికి దేవుడు మరియ గర్భాన్ని ఉపయోగించాడు. ఆ గర్భములో పరిశుద్ధాత్మ సహాయము వలన అతడు శరీరాన్ని ధరించుకున్నాడు, లోకంలోనికి వచ్చాడు. అంతవరకే, అక్కడి వరకే. ఈ విధానాన్ని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ విషయాన్ని మనకు చెప్పటానికి. ఈ విషయాన్ని మీరు జీర్ణించుకుంటున్నారా? ఇప్పటి వరకు మీకు పిల్లలు ఎంతమంది? మీరు చెబుతారు. పిల్లలు లేనివారైతే మాకు ఇంకా పిల్లలు లేరండి అని చెబుతారు. పిల్లలు కలిగిన వారైతే మాకు ఒక బాబు అండి, మాకు ఒక పాప అండి, మాకు 2 బాబులండి, మాకు ఒక బాబు ఒక పాప అండి, మాకు 2 పాపలేనండి, ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ మంది సంఖ్య వారు చెబుతారు. ఇక మీదట మీరు చెప్పవలసింది ఏంటో తెలుసా? మీకు అస్సలు ఇప్పటి వరకు పిల్లలు లేకపోతే మాకు ఒక శిశువు ఉన్నాడండి, మాకు ఒక సంతానం ఉందండి, దేవుడు అనుగ్రహించాడండి. ఆయనే ప్రభు అయిన యేసు. ఎవడు కాదనగలడు ఈ నిజాన్ని? చెప్పండి. మిమ్మల్ని గొడ్రాళ్ళు అని ఈ సమాజం ముద్ర వేసిందా? తలెత్తుకోలేకపోతున్నారా? ఇప్పటికే మీకు కొడుకున్నాడు, గుర్తించండి. ఇప్పటికే మీకు కొడుకున్నాడు. మీ కొరకు అనుగ్రహింపబడినటువంటి కుమారుడు అతడు. ఆలోచించండి. కరణి గొడ్రాలా, ఆలోచించు. సంతానము లేని ఓ తండ్రి, ఈ విషయాలను ఒక్కసారి మనస్కరించు. పిల్లలు లేరు అని బాధపడుతున్నారా? సంతానము లేదని ఆ బాధలోనే ఇంకా జీవితాన్ని గడుపుతున్నారా? మీకు కుమారుడు అనుగ్రహింపబడి చాలా కాలం అయిపోయింది. ఈ మాటలను మీరు ఇంకా తెలుసుకోలేదు, మీదే ఆలస్యం. మీకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, మీకు శిశువు పుట్టాడు. మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక పిల్లలు ఉన్నవారైతే ఆ పిల్లలతో పాటుగా ఈ కొడుకు ఉన్నాడని మీరు గుర్తించండి. పిల్లలు పుట్టినవారైతే మాకు ఇప్పటికే పిల్లలు ఉన్నారని అనుకుంటున్నారా? ఉన్నారు, సరే. కానీ ఆశ్చర్యకరుడు మీ కొడుకు, ఆలోచనకర్త మీ కొడుకు, భుజములపై రాజ్యభారాన్ని వేసుకుని వచ్చినవాడు మీ కొడుకు. మీకు అనుగ్రహింపబడ్డాడు. మిమ్మును రక్షించటానికి మీకు అనుగ్రహింపబడ్డాడు. మీ కుమారుడు, మీకు అనుగ్రహింపబడిన దేవుని కుమారుడు. ఒకవేళ ఇప్పుడు మీకు కాస్త సందేహం కలగచ్చు, యేసుక్రీస్తు ప్రభువు మాకు దేవుడు కదండి, మాకు ఎలా కుమారుడు అవుతాడని. శరీరధారిగా ఈ భూమి మీదకి రావటంలో మీకు కుమారుడుగా అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవుని మాట నిరర్ధకము కానేరదు, దేవుని వాక్యము నిరర్ధకము కానేరదు. ఆగండి, ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుని వార్త అని చెప్పాను మీకు. అందుకే పిల్లలు లేని వారికి ఇదిగో కొడుకున్నాడు, పిల్లలు ఉన్నవారికి వారితో పాటు ఇదిగో కొడుకున్నాడు. ఒక్కడే పిల్లవాడా మీకు? లోకమందు పుట్టినటువంటి పిల్లవాడు ఒక్కడే ఉన్నాడా? అయితే ఇప్పుడు మీకు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారా? అయితే ఇప్పటి నుంచి మీకు 3 పిల్లలు. కాదనలేని నిజం. ఆయన మరియకు మాత్రమే పుట్టినటువంటి కొడుకు కాదు, ఆ కాలములో ఉన్న వారికి మాత్రమే పుట్టినటువంటి వాడు కాదు. ఈ మాటలు ఇప్పుడు మనం చదువుతున్నాం, అవునా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఇప్పుడు మనం చదివాం కదా. ఈ మాటలు ఇప్పుడు మనం చదువుతున్నాం అంటే ఈ మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
ఆయనే యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. మనకు అనుగ్రహింపబడిన ఆయన కుమారుడు యేసుక్రీస్తు. మనకు దయచేసిన ఆయన శిశువు యేసుక్రీస్తు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవదూతలు ఆ శిశువును గూర్చి ఏమని తెలియజేయుచున్నారో చూడండి. తమ మందను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు దేవదూతలు ఏమని తెలియజేస్తున్నారో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యెషయా గ్రంథంలో ఆయన మాటలను పొందుపరిచాడు. ఇప్పుడు దేవుని మాటలను దేవదూతలు మోసుకొచ్చాయి. దేవదూతల మాటలు, దేవదూతల సాక్ష్యం. ఇప్పుడు మీరు దీనిని అంగీకరించి తీరాలి, ఆలోచించాలి, గ్రహించాలి. యేసు ప్రభువు శరీరధారిగా కన్యమరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన శిశువుగా ఉన్నప్పుడు, పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి పరుండబెట్టబడినప్పుడు దేవదూతలు దగ్గరలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళి, ఒక దేవదూత ఆ గొర్రెల కాపరులతో తమ మందను కాచుకుంటున్నటువంటి, రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులతో ఏమని చెబుతున్నారు చూడండి. ఇదిగో లోకమంతటికి మనుషులందరికీ సంతోషకరమైనటువంటి వార్తను మేము తీసుకొచ్చాం, సువర్తమానమును మేము తీసుకొచ్చాం. ఇదేంటి? ఒక కుటుంబంలో బిడ్డ పుడితే లోకానికి ఎలా సంతోషం? ఈరోజు ఎందరో బిడ్డలు పుడుతున్నారు, భూమి మీద ఎందరో కుమారులు పుడుతున్నారు, కుమార్తెలు పుడుతున్నారు. ఎవరి ఇంటిలో సంతోషం వారిదే. ఒకరి ఇంటిలో లైటింగ్ ఉందనుకోండి, మనం రోడ్డు మీద అలా ఆ వీధిలో పడి వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇంటి ముందర ఒక చిన్న ఫ్లెక్సీ కనిపిస్తుంది. ఆ బాబో లేకపోతే పాపో ఫోటో వేసి ఫస్ట్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. లోపల లైటింగ్ కనిపిస్తుంది, ఒక టెంట్ కనిపిస్తుంది, అలాగే ఒక వేడుకలా మనకు కనిపిస్తుంది. అది వారికి సంబంధించిన వేడుక కదా. మనలను వారు పిలవరు, మనం పిలవకుండా అక్కడికి మనం వెళ్ళం. వారి ఇంటిలో సందడి, వారి ఇంటిలో సంతానం, వారికి పుట్టినటువంటి సంతానం కదా. అది మనకు సంబంధించినటువంటి సంతోషం ఎలా అవుతుంది? కానీ ఇక్కడ దేవదూత పలుకుతున్నటువంటి మాట చూడండి. లోకమంతటికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం మీకు చెప్పడానికి నేను వచ్చాను. లోకమంతటికి, మీకే కాదు గొర్రెల కాపరులారా, మీకు మాత్రమే కాదు, లోకమంతటికి, మనుషులందరికీ. ఏమిటా సువర్తమానము? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. దావీదు పట్టణమందు మరియకు ఒక కుమారుడు జన్మించాడని చెప్పలే. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. మాకేం సంబంధం? మేము గొర్రెలు కాచుకుంటున్నాం ఇక్కడ. బిడ్డ పుడితే మాకేం సంబంధం అని ఈ గొర్రెల కాపరులు అనుకుంటారు కదా. అప్పుడు వారికి దేవదూత జ్ఞానబోధ చేస్తున్నాడు చూడండి. దేవుని యొక్క మనసులోని సంగతి చెబుతున్నాడు చూడండి. గొర్రెల కాపరులారా, మీరే కాదు, ప్రతి ఒక్కరికి ఇది సువర్తమానము. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు ఈ వార్త ఎవరి చెవినైతే పడుతుందో వారందరికీ సమాధానము కలుగుతుంది. పిల్లలు లేరు, మేము గొడ్రాళ్ళం,
అని ఎందరో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ వార్త వారి చెవిన పడగానే వారికి సంతోషం కదా, సమాధానము కదా. ఇప్పుడు వారు సమాధానముగా జీవించే అవకాశం ఈ మాటల వలన లేదా? పిల్లలున్నా పిల్లలు లేకపోయినా మనందరి కొరకు ఒక శిశువు పుట్టెను, మనందరి కొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను, అతడు తన భుజముల మీద రాజ్యభారమును పెట్టుకుని వచ్చెను. ఆశ్చర్యకరుడై, ఆలోచనకర్తై, బలవంతుడగు దేవుడై, నిత్యుడగు తండ్రై ఆయన తన ప్రజలను రక్షించుటకు వచ్చెను. రక్షకుడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈజ్ ఎ కింగ్. రాజు రాజ కుటుంబానికి చెందినవాడు కదా, రాజు రాజ కుటుంబంలో పుట్టాలి కదా. రాజ కుటుంబంలో పుట్టినటువంటి రాజుకు ఎక్కడో ఉన్నటువంటి సామాన్యుడనైనటువంటి నాకు సంబంధం ఏంటి అంటే, సంబంధం ఉంది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ బిడ్డ నా బిడ్డ, నేను మీకిచ్చిన బిడ్డ. ఆ బిడ్డ దేవుని కుమారుడు. మరీ గర్భాన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన ఆ కుమారుడు దేవుని కుమారుడు. ఆ కుమారుడు లోకానికి ఇవ్వబడ్డాడు. తీసుకోండి, నా కుమారుని తీసుకోండి అన్నాడు దేవుడు. నా కుమారుని తీసుకోండి, మీ బిడ్డగా తీసుకోండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవుని అనుగ్రహం అది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎవరెంతకీ? రక్షకుడు. రక్షకుడు, మనలను కాపాడేవాడు. మన కొడుకే మనలను కాపాడుతాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, మీకు అనుగ్రహింపబడినటువంటి ఈ కుమారుడే నా కుమారుడు గనుక మిమ్మును కాపాడతాడు, మీ కొరకు ప్రాణం పెడతాడు, మిమ్మును రక్షిస్తాడు. మీ పాప బంధకముల నుండి అతడే మిమ్మును రక్షిస్తాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయనను మేము ఎలా కనుగొనగలమంటే, ఇదిగో ఇదే మీ కానవాలు, వెళ్ళండి, ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి అక్కడ పరుండబెట్టబడ్డాడు. అతడే మీ కొరకు పుట్టినటువంటి కుమారుడు. తూర్పు దేశపు జ్ఞానులకి ఏంటి సంబంధం? నక్షత్రము దారి చూపిస్తున్నప్పుడు వారు ప్రయాణమై వచ్చారు, కానుకలు చేత పట్టుకుని వచ్చారు. ఎందుకంటే మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు, కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. తూర్పు దేశమందు ఉన్నటువంటి జ్ఞానులకి ఏంటి సంబంధం? అర్థమైంది వారికి జ్ఞానం. ఈరోజు మీకు అర్థమైందా? ఈ విషయం మీకు అర్థమైందా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుణ్ణి ఎందుకు అనుగ్రహించాడు? లోకమంతటి కొరకు దేవుడు తన కుమారుణ్ణి లోకానికే ఒక కుమారుడుగా ఎందుకు అనుగ్రహించాడో దేవుడే తెలియజేశాడు. ఆ మాటలను ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఏంటి? చౌడు నేల, నదుల, పర్వతాల, సముద్రాల, మైదానాల? మనుషులు కదా. లోకం అంటే మనుషులు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే దేవుడు మానవ జాతిని ఎంతో ప్రేమించెను. పాపాత్ములై నరకానికి జారిపోతున్నప్పుడు, మరణ ఛాయలో వారు బ్రతుకుతున్నప్పుడు వారిని కాపాడటానికి నా కుమారుణ్ణి వారికి అనుగ్రహించేయాలనుకున్నాడు దేవుడు. ఒక ఇంటిలో సొంత రక్త సంబంధికులే తమకు పుట్టిన బిడ్డలను తమ వారికి ఇస్తారా? వారికి పిల్లలు లేరని, ఇదిగో అక్క నువ్వు తీసేసుకో, ఇదిగో చెల్లి నువ్వు తీసేసుకో, ఇదిగో తమ్ముడు నువ్వు తీసేసుకో, ఇదిగో అన్న నువ్వు తీసేసుకో, ఇక నాకు వద్దు అంటారా? పైకి మాట వరుసకు చెప్పిన మనసులో వారికి ఎక్కడో ఒక చోట లాగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఆపేస్తారు, మరలా వెనక్కి తీసేసుకుంటారు. ఒకవేళ ఇచ్చినా కానీ అలా ఎవరు ఇవ్వలేరండి. దేవుడు తన కొడుకును లోకానికి ఇచ్చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే ఆ ప్రేమలో చూపించాడన్నమాట. ఆ ప్రేమను కేవలం మాటల్లో చెప్పడం కాదు, ఆ ప్రేమను క్రియలో చూపించాడు దేవుడు. మనకు చెబుతాడు కదా ఆయన, నీవు నన్ను ప్రేమిస్తే మాటల్లో కాదు క్రియలో చూపించు అని.
మొట్టమొదట ఆ విషయాన్ని ఎవరు జరిగించారు? దేవుడు జరిగించాడు. ఆయన మాటల్లో చెప్పడం కాదు, నేను మిమ్మల్ని బాగా ప్రేమించాను, ఎంతో ప్రేమించాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని మాటలు చెప్పి ఊరుకోలేదు ఆయన. ముందు ఆయన చేతల్లో చూపించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకానికి తన కుమారుణ్ణి ఒక కుమారుడుగా అనుగ్రహించాడు. ఆయనే రాజు, ఆయనే అభిషక్తుడు, ఆయనే మన రక్షకుడు. ఆలోచించాలి. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు అనుగ్రహించెను. ఒక వరం ఇచ్చేశాడు, మనకిచ్చేశాడు ఆయన. అందుకే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇంకా కొంతమందికి సందేహం ఉంటుంది. ఎంతగా వ్రాయబడినా కానండి, దేవుడు లోకమునకు యేసుప్రభువును కుమారుడుగా ఎంతగా ఇచ్చినా కానండి, మనకు ఆయన కుమారుడు ఎలా అవుతాడు? మేము ఆ మాటను ఒప్పుకోలేకపోతున్నాం అంటారు చాలామంది. అవును, యేసుప్రభువును మా కుమారుడుగా, మాకు అనుగ్రహింపబడిన కుమారుడుగా మేము ఒప్పుకోలేకపోతున్నామండి అంటారు. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే, లోకమందు మీకు పుట్టినటువంటి పిల్లల వలె ఆయన ఎలా చూస్తారు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి, తన ప్రజలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఈ పిల్లల మాదిరిగా చూడకూడదు, కానీ మీకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఈ పిల్లలతో సమానంగా చూడడానికి కాదు, మిమ్మును రక్షించటానికి అనుగ్రహింపబడిన కుమారుడు ఆయన. ఇంకా మీకు సందేహాలుంటే, ఇంకా మీకు ఆయనను మనకు అనుగ్రహింపబడిన కుమారుడు అని ఒప్పుకోవటానికి సందేహాలుంటే, యేసుక్రీస్తు వారి మాటలలోనే మీకు సమాధానాన్ని తెలియజేస్తాను, ఆయన మాటల్లోనే. ఇప్పుడు ఒక చక్కని సందర్భం దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇప్పుడు ఈ సందర్భం ద్వారా సందేహాలన్నీ పటాపంచలే. యేసుక్రీస్తు ప్రభువు మరియకు కుమారుడండి, మాకు ఎలా కుమారుడు అవుతాడండి? యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియకు కుమారుడండి, మాకు కుమారుడు కాదండి, మేము ఒప్పుకోలేమండి అంటారు మీరు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు ఆ మాటలు. ఆయన చెబితే వింటారు కదా. ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు, వినడానికి సందేహం కలిగింది. దేవదూతలు దేవుని మాటను మోసుకుని వచ్చి చెప్పారు, వినడానికి మీకు సందేహం కలిగింది. దేవుడు మరలా సువార్తికుని ద్వారా తెలియజేశాడు, అయినా మీకు వినడానికి సందేహం కలిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నోట, ఆయన నోట స్వయంగా ఈ మాటలను వినండి. ఇప్పుడు మీకు సందేహాలన్నీ పటాపంచలైపోతాయి, పారిపోతాయి. ఇక మీదట మీరు ఈ విషయాన్ని స్థిరంగా, బలంగా నమ్మండి. ఒక మంచి నిర్ణయంతో ముందుకు రండి. దేవుని కొరకు మీ జీవితాలను ప్రభువులో నిర్మించుకోండి. ఈ సందర్భాన్ని ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. ఇప్పుడు సందేహం తీరిపోయిందా? యేసు ప్రభు మనకు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు అనేటువంటి మాటను ఇప్పుడు మీరు ఒప్పుకోగలరా? ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు, ఆయన బోధ చేస్తున్నారు, ఆయన దగ్గరకు ఆయన తల్లియు సహోదరుడు వచ్చారు, బయట నుంచి ఉన్నారు. ఈ వార్తను ఒక వ్యక్తి మోసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ఆ వ్యక్తి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు బయట ఉన్నారు, వారు నిన్ను చూడగోరుతున్నారు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు ఒక వ్యక్తి వచ్చి తెలియజేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూచి, ఆ మాటలు చెప్పినటువంటి వ్యక్తిని చూచి, ఆ సమాచారాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని చూచి ఈ విధంగా అంటున్నారు. ఏమని? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? అంటే భూమి మీద ఒక తల్లికి కుమారుడుగా నన్ను నీవు అంచనా వేస్తున్నావా?
భూమి మీద ఒక సహోదరునికి సహోదరుడుగా నన్ను నీవు అంచనా వేస్తున్నావా? అంత చిన్నగా చూస్తున్నావా నన్ను? నేను లోకానికి అనుగ్రహింపబడినటువంటి కుమారుడను, నేను లోకానికి అనుగ్రహింపబడినటువంటి సహోదరుడను. అంటే ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. నేటికి కూడా ఎందరో ఇలా ఆలోచించటం లేదా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎందరో నేటికి కూడా ఇలా ఆలోచించటం లేదా? ఆ వ్యక్తిని చూచి వెంటనే మోమాటము లేకుండా నిస్సందేహంగా సత్యాన్ని పలికారు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరి? ఆయన వెంటనే లైవ్ ఎగ్జాంపుల్, ఇదిగో ఆయన శిష్యులను చూపించి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. వీరు మాత్రమే కాదు, అంటే శిష్యులను చూపించి ఇదిగో నా తల్లియు ఇదిగో నా సహోదరులు అంటే ఓహో కేవలం వీరు మాత్రమే, ఎందుకంటే ఆయనను వెంబడించారు కనుక ఆ కాలంలో వారు మాత్రమే ఆ 12 మందినా, లేక ఆయనను వెంబడించినటువంటి మిగిలినటువంటి శిష్యులు మాత్రమేనా అని అనుకుంటారని వెంటనే ఆయన దానికి కూడా మరలా స్పష్టత ఇచ్చారు. దేవుని వాక్య ప్రకారము, ఆయన చిత్తము ప్రకారము ఎవరైతే జరిగిస్తారో, పరలోకమందున్న తండ్రి చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారే నా తల్లి నా సహోదరులు, వారే నా తల్లి నా సహోదరులు. ఎంత అద్భుతమైన మాట, ఎంత లోతైన వివరణ, ఎంత చక్కని ఆలోచనతో కూడినటువంటి భావన. ఇది తండ్రి మనస్సు. ఆయన తన కుమారుణ్ణి ఒక తల్లికి కుమారుడుగా అనుగ్రహించలేదు, ఆయన తన కుమారుణ్ణి లోకానికే కుమారుడుగా అనుగ్రహించాడు. కనుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఒక స్త్రీకి కాదు, ఒక కన్యకకు కాదు, మనకు 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 శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కన్యక ద్వారా ఆయన వచ్చాడంతే కానీ ఆయన ఆమెకు కుమారుడు కాదు, ఆమెకు మాత్రమే కుమారుడు కాదు, ఆమెకు కూడా కుమారుడే. ఆమె దేవుని చిత్త ప్రకారము జరిగిస్తే ఆమెకు కూడా కుమారుడే. ఆమె దేవుని చిత్త ప్రకారము జరిగించకపోతే ఆమెకు కూడా అతడు కుమారుడు కానేరడు. ఎందరైతే తండ్రి చిత్త ప్రకారము భూమి మీద జరిగిస్తారో వారే ఆయనకు తల్లి సహోదరులు. చక్కగా ఆలోచించండి. ఇప్పుడు ఈ స్థానాన్ని మీరు పొందాలంటే మీరేం చేయాలి? తండ్రి చిత్త ప్రకారము మీరు నడుచుకోవాలి. గొడ్రాళ్ళారా, పిల్లలు ఉన్నా ఆ పిల్లలు ఎందుకు పనికిరాని వారైపోతున్నారే అని బాధపడుతున్నారు కదా తల్లిదండ్రులారా. మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ కుమారుడు మనకు రక్షకుడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తండ్రి చిత్త ప్రకారము చేయగోరితే ఇదిగో ఒక రాజే మీ కుమారుడు, ఒక అధిపతే మీ కుమారుడు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన కుమారుడే మీ కుమారుడు. మిమ్మును రక్షిస్తాడు. ఆయన నామమున మీరు రక్షణ పొందితే మిమ్మునే రక్షిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం, ఎంత గొప్ప వరం, ఎంత గొప్ప వరం. లోకంలో ఎవరైనా బిడ్డలు పుడితే అది వారికి సంబంధించినటువంటి సంతోషం, వారికి సంబంధించినటువంటి వేడుక. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకానికి అనుగ్రహింపబడటం మనందరికీ సంతోషం, మనందరికీ వేడుక. ఈ వేడుకను పరిపూర్ణం చేసుకోవాలంటే మీరు తండ్రి చిత్త ప్రకారము జరిగించేవారుగా ఉండాలి. తండ్రి చిత్తము ఏమిటి? తన కుమారుని నామమందు ప్రతి ఒక్కరూ నిత్యజీవమును పొందుటకు వారి మనస్సులను మార్చుకొని పశ్చాత్తాపపడి పాపక్షమాపణ నిమిత్తము ఆయనలో మీరు నూతనముగా జన్మించాలి. ఆయన రాజ్యములో మీరు చేరాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను గనుక, అదే తండ్రి చిత్తము గనుక ఆ చిత్తమును చేయువారైతే మీరే ఆయనకు తల్లి, ఆయనకు సహోదరి, ఆయనకు సహోదరుడు. ప్రియులారా, ఈ చక్కని అవకాశాన్ని పొందుటకు ఈ మంచి సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వార్త. ఈ వార్త మీ కడుపు నింపుతుంది, మీ హృదయములో ఉన్నటువంటి వెలితిని తీరుస్తుంది, మీ ఆత్మను రక్షిస్తుంది. చాలామంది తల్లులు తమ బిడ్డలు తమకు కాకుండా పోయినప్పుడు కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే చాలా కాలం పెంచుతారు కదా. తమ గర్భాన పుట్టారు, చాలా కాలం వారిని అల్లారు ముద్దుగా చూసుకుంటారు, పెంచుతారు. వారికి ఆయుష్ తక్కువగా ఉన్నప్పుడు వారు మరణిస్తే, ఏదో ఒక ప్రమాదంలో వారు మరణించిన, ఏదో ఒక రోగం చేత వారు మరణించిన, తమ పిల్లలను వారు కోల్పోయినప్పుడు ఆ బాధలో ఉండిపోతారు.
ఇప్పుడు ఆ బాధ నుండి కూడా మీరు బయటకు రావడానికి మీకు ఓ సమాధానం. మీకు ఆ ఆలోచనకర్తే కుమారుడండి. గర్వంగా చెప్పుకోండి, గర్వంగా చెప్పుకోండి. లోకంలో నాకు ఓ కొడుకు చచ్చిపోయినా ఎప్పటికీ మరణించని ఒక కొడుకు నాకున్నాడు, నన్ను కాపాడే కొడుకు నాకున్నాడు అని గర్వంగా చెప్పుకోండి. కేవలం మాటలతో చెప్పుకోవడం వరకు మాత్రమే కాదు, ఆ కుమారుని యందు మీరు రక్షణ పొందగలిగితే అంతకంటే గొప్ప ధన్యత, భాగ్యం ఇంకేముంది చెప్పండి. ప్రియులారా, మీ పిల్లలను కూడా ఆ కుమారుని గూర్చి తెలియజేస్తూ లోకమందు దేవుని మార్గంలో నడిపించండి. మీ కొడుకు మీకే కొడుకుగా బ్రతకడం కంటే మీ కొడుకు లోకమంతటికీ ఉపయోగపడే కొడుకుగా బ్రతకడం ఎంత గొప్ప విషయం. మీకు పుట్టిన సంతానం మీ సంతానంగానే బ్రతకకుండా వారు పుట్టినందుకు అనేకులు సంతోషించేటట్టుగా మీ పిల్లలను దేవునికి ఇచ్చేయండి. దేవుని మార్గంలో పెంచండి. దేవుని జ్ఞానంలో వారిని ఫలవంతులను చేయండి. ఈ విషయాలన్నింటిలో చక్కని నిర్ణయాలతో మీ బ్రతుకులను దేవుని చేతుల్లో పెట్టుకుంటారని, దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటారని, మహదానందముతో నాతో పాటు నిత్యత్వంలో ప్రవేశిస్తారని, అంతవరకు ఈ భక్తిని కాపాడుకుంటారని హృదయపూర్వకంగా నమ్ముతూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా దేవ, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వరము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మేము అడగకుండానే మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించారు. తండ్రి, అవివేక స్థితిలో, అజ్ఞాన దశలో ఉన్నటువంటి మమ్మును మీరు ప్రేమించారు. మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించకపోతే మాకు రక్షణ లేదని తండ్రి మీ కుమారుణ్ణి మా కొరకు దయచేశారు. మా కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు మమ్మను రక్షిస్తున్నారు. ఆయన నామమున రక్షణ పొందిన వారమై, ఆయన రాజ్యములో నిత్యము బ్రతికే వారమై, మా జీవితములను మీకు అంకితం చేసుకునే వారమై ఉండగలుగుటకు మా అందరికీ సహాయమును దయచేయండి. ఈ మీ మాటలు వినటువంటి ప్రతి ఒక్కరూ హృదయాలలో కఠినపరచబడకుండా వారి హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మీ కొరకు జీవించేవారుగా ఉండుటకు సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి మీ పాద పద్మములకు నమస్కారములు తెలియజేస్తూ, మీరు దయచేసినటువంటి ఈ గొప్ప అత్యున్నతమైనటువంటి బహుమతి కొరకు, నాయన క్రీస్తు యేసు అనే వరము కొరకు మా హృదయపూర్వకమైన నమస్సుమాంజులను మీకు తెలియజేస్తూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును, మా రక్షకుడును, త్వరలో మమ్మను తీసుకుని వెళ్ళటానికి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు నామమున మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.